హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ చందు డ్రాగన్ ఫామ్. మీకు ఈవినింగ్ చెప్పినట్లా ఆఫ్టర్నూన్ చెప్పినట్లా వీడియో తీస్తా అన్నాను. ఈరోజు టైమింగ్ చూసి 9 అవుతుందండి. ఫ్లవర్ బ్లూమింగ్ అయితే అయింది, బట్ కాకపోతే ఇంకా బ్లూమింగ్ అవ్వాలి. ఇది ఇంకా అవ్వాలండి. ఇది మీకు చెప్పాను. యాక్చువల్గా వచ్చేసి ఇందులో తేనెటీగలు ఈ టైంలో వాలాలి. మన ఫామ్లో తేనెటీగలు అనేది లేవండి. ప్లానింగ్లో ఉన్నాను. మేబీ ఒక 1 వీక్ తర్వాత తెద్దాం అనుకుంటున్నాను. ఒక 2-3 బాక్స్ లేదా 4 బాక్సెస్. ఆ బాక్సులు ఉంటే దీంట్లో పాలినేషన్ అయితే కాయ సైజు చాలా బాగుంటుందండి. ఇలాంటి కాయ ఇది ఇంకా సైజు ఇంకా బాగా వస్తుంది. ఇలాంటి కాయలు మనకి చాలా ఉన్నాయండి. దానికోసం అని చెప్పి ప్లానింగ్లో ఉన్నాను నేను. నేను కూడా తెస్తానండి. ఒక 1 వీక్ ఆర్ 2 వీక్స్ తెద్దాం అనుకుంటున్నాను. యాక్చువల్గా ఫ్లవరింగ్ ఇంకా బ్లూమింగ్ అవ్వాలి. ఇది మీకు ఈ టైం వచ్చి 9 అవుతుందండి. ఈరోజు డేటు 10th. మీకు ఆఫ్టర్నూన్ వీడియో తీశాను కదా, చెప్పాను తీస్తాను అని. బట్ మార్నింగ్ కూడా తీస్తానండి. ఇంకా ఫ్లవరింగ్ బ్లూమింగ్ అవ్వాలి. దీని పక్కల ఇది అలా చాలా చూడండి, ఇంకా విడుగుతుందండి. ఇలాగా ఇంకా ఎక్కువ విడుగుతుంది. ఇది తోటలో కాయ ఉన్నట్లుగానే ఫ్లవర్ బ్లూమింగ్ అవ్వడం అనేది పర్లేదండి. ఇలా బ్లూమింగ్ చాలా వచ్చాయండి ఫ్లవర్స్ కూడాను. ఈ మంత్ మేబీ ఒక 5-6 టన్స్ అనుకుంటానండి అవ్వచ్చు అని. ఇంకా 20 days టైం ఉంది కదా, అవుతాయి. 6 టన్నులు కాక మరి 5 టన్నులు కాక మరి ఇలాంటి కాయలు ఇంకా ఉన్నాయండి. ఇలా అండి. ఇప్పుడు మీకు ఫ్లవర్ బ్లూమింగ్ అని ఇప్పుడు చూపిలే కదండి, ఇటు చూపిస్తున్నాను. ఇంకా యాక్చువల్గా ఇది వచ్చేసి ఇంకా వెడలిపోతుంది, ఇంకా ఎక్కువ అవుతుంది. మీకు మార్నింగ్ కూడా చూపిస్తాను. మీకోసం అని చెప్పి అదే పనిగా వెయిట్ చేసి కూర్చొని వీడియో తీస్తున్నాను అండి ఫామ్లో. ఇది ఎస్టర్డే బ్లూమింగ్ అయ్యి వాడిపోయిన ఫ్లవరు. ఇలా వస్తూనే ఉంటాయి. యాక్చువల్గా ఎక్కువ కావాలి. ఇది నైట్ చూస్తేనే దీని అందం తెలిసేదండి. ఈ పాటికి మన తోటలో హనీ బీ ఉంటే గిన ఈ పాటికి హనీ బీస్ ఈ పాటికి వచ్చేసేటివి. పెట్టుకోలేకపోయానండి. పెడతానండి. ఒక 1 or 2 weeks తెస్తాను. అది కూడా చూపిస్తాను మీకు. ఎలా దాన్ని మెయింటైన్ చేయాలి, ఎలా ఎక్కడి నుంచి దొరుకుతాయి, అవి ఎలా పెట్టుకోవాలి, ఎన్ని మొక్కలకి ఎన్ని ఎకరాలకి ఎన్ని పెట్టుకోవాలి అని చెప్తా అండి మీకు. ఇవ్వండి. ఇంకా బాగా అవుతుందండి ఇది. మార్నింగ్ టైం ఇంకా బాగుంటుంది. బట్ కాకపోతే నైట్ తీయాలి అని చెప్పి పట్టుబట్టి కూర్చొని తీసానండి. అది కూడా లైట్ పట్టుకొని తీస్తున్నాను. సేమ్ తోటంతా ఇలాగే వచ్చాయండి, బ్లూమింగ్ అయ్యాయి. ఇది సెల్ఫ్ పాలినేటెడ్ అండి. బట్ కాకపోతే హనీ బీస్ ఉంటే ఇంకా కాయ సైజు ప్లస్ షైనింగ్ చాలా బాగుంటుంది. ఈ పాటికి నేను పెట్టాలి యాక్చువల్గా అయితేను. కొన్ని కారణాల వల్ల పెట్టలేకపోయానండి. బట్ ఆఫ్టర్ 1 week or 2 weeks ఖచ్చితంగా పెడతానండి. మీకు చూపిస్తాను కూడా. బ్లూమింగ్ అయినప్పుడు ఎలా చూడండి, ఇలా వస్తాయి. ఇది ఫ్లవర్. మన తెల్లటి పావురానికి ఎలా రెక్కలు ఉంటాయో అలా వచ్చాయండి. మార్నింగ్ టైంలో హనీ బీస్ వస్తాయండి. నైట్ టైమ్స్ కదా, మన తోటలో ఎలాగో లేవు. అంటే చాలా బాగా వచ్చాయండి ఫ్లవర్స్. చాలా బాగా వచ్చాయి.
నేను చెప్పేది ఒకటే అండి, కొత్తగా పెట్టుకునే రైతులకి పెట్టుకోండి, ధైర్యంగా పెట్టండి. ఓకేనా, ధైర్యంగా పెట్టండి, ఎవ్వరి మాట వినకండి. డ్రాగన్ పెడితే వచ్చే నష్టాలు ఏమీ లేవండి, లాభాలే ఉన్నాయి. వాళ్ళని వీళ్ళని చూసుకొని వాళ్ళని వీళ్ళని నమ్మి ఓహో అట్లా వస్తాయి ఇట్లా వస్తున్నాయి, ఇది పెడితే మునిగిపోతాము పెట్టిపోతాము అనేది పెట్టుకోకుండా ధైర్యంగా పెట్టండి. ఓకేనా, నో ప్రాబ్లం, ఏమీ కాదండి. నైటు ఫస్ట్ టైం అండి మీ వల్ల వీడియో తీస్తాను అని చెప్పాను కదా, మీ వల్ల నేను కూడా ఫస్ట్ టైం విడిగిన వెంటనే ఫ్లవర్ నేను కూడా చూస్తున్నానండి, చాలా రోజుల తర్వాత. చాలా బాగుందండి, చాలా అంటే చాలా బాగున్నాయండి. నైటు 9:10 9:20 అవుతుందండి. సూపర్ అండి, ఏదో మీ వల్ల నేను ఫ్లవర్ బ్లూమింగ్ అంటే చూశానండి. నేను యాక్చువల్లీ నేను వాడిపోయేటప్పుడు మాత్రం వీడియో తీస్తాను. మొదటిసారి ఫ్లవర్ విడిగిన 10 నిమిషాలకి 2 నిమిషాలకి తీసానండి వీడియో. ఇంకా మార్నింగ్ ఇంకా చాలా బాగుంటుందండి. చూడండి, చాలా అంటే చాలా బాగుందండి. మదిలో ఏది సంకోచం పెట్టుకోకుండా కళ్ళు మూసుకొని డ్రాగన్ పెట్టేసేయండి, పెట్టాలనుకునే వాళ్ళు. ఓకేనా, వాళ్ళ మాట విని వీళ్ళ మాట విని అవుతుందో రాదో అదో ఇదో, నో టెన్షన్స్. ఓకే, పోయిన మంత్ 60-70 పోయినాయి, 80 పోయినాయి, ఈ మంత్ 120 130 పోతున్నాయి. దాంట్లో బాధపడేదేమని చెప్పండి, బాధపడేది ఏమీ లేదు ఇంట్లో. ఇవి లేవనుకున్నారా, ఆల్రెడీ ఇవి బ్లూమింగ్ అయ్యి ఇలా వాడిపోయాయండి. ఇలాంటి కాయలు మన తోటలో 10 నుంచి 10 దాకా అవుతున్నాయి. ఓకేనా, మీకు ఈరోజు నిజంగా బ్లూమింగ్ అవ్వాలండి. ఈరోజు విడిగిన ఫ్లవర్స్ని చూపిస్తున్నాం మీకు. ఆల్రెడీ మన దగ్గర కాయలు చాలా ఉన్నాయి. మరి విడిగే ఫ్లవర్స్ కూడా ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, ఇంకా బర్డ్స్ కూడా ఉన్నాయండి. ఓకేనా, చూడండి ఎంత హెవీగా ఉన్నాయంటే అంత హెవీగా ఉన్నాయి స్టెమ్స్. చూడండి, చూడండి ఆల్రెడీ ఇందులో కాయలు ఉన్నాయి, మీకు కనిపించవు ఎందుకంటే సేమ్ కలర్ కదా, కనిపించవు మీకు. కొంతమంది అంటున్నారు హెవీ స్టెమ్స్ పెట్టారు, ఫంగస్ వస్తాయి ఇవి వస్తాయి అని చాలామంది అంటున్నారు. ఏం ఇబ్బంది లేదండి, ఫంగస్ వచ్చిన చోట మనం చెట్టు పీకేం కదా, ఎక్కడైతే ఫంగస్ వస్తుందో స్టెమ్కి దానే కదా కట్ చేసేది, అందులో దేనికి భయపడాలా చెప్పండి. ఇప్పుడు ఒక స్టెమ్కి వచ్చేసి 20 నుంచి 25 స్టెమ్స్ పుడతాయి. 25 స్టెమ్స్లో ఒక 3 బోన్లు అండి, దాంట్లో ఇబ్బంది ఏముంది, మనకు కాయలు కావాలా అంతే. సైజులు అంటారా, ఆటోమేటిక్గా వస్తాయి, ఏం పర్లేదండి. అలా ఉన్నాయి ఇలా ఉన్నాయని ఫీల్ అవ్వకండి. ఓకేనా, చూడండి చాలా బాగున్నాయి, చాలా బాగా వచ్చాయండి. ఇంత తోటలో ఒక ప్రజెంట్ 1 వీక్ ఆఫ్టర్ 1 వీక్ తర్వాత మేబీ ఒక 5 నుంచి 6 days అవుతాయండి. అయినా కూడా ఫ్లవర్ బ్లూమింగ్ అవుతానే ఉంది, వచ్చే కాయ వస్తూనే ఉంది, తెంపే కాయ తెంపుతానే ఉన్నా. దాన్నే మెయింటెనెన్స్ అంటారండి. ఓకే, కొంచెం వీడియో లెంత్ అవుతుంది, ఏమనుకోకండి. ఈ కాయ ఇది నిన్న బ్లూమింగ్ వాడిపోయిండేది, ఇది ఆల్రెడీ 3-4 days అవుతుంది. ఇలాంటివి చాలా ఉన్నాయండి, ఇంకా 4-5 daysలో మళ్ళీ బ్లూమింగ్ అవుతాయి. అలాంటివి కూడా ఉన్నాయి, బర్డ్స్ కూడా ఉన్నాయి. ఏం చెప్పండి,
వన్ వీక్లో కోసే కాయలు. ఆల్రెడీ ఈరోజు 400 kg అమ్మేదండి. నేను ఒకటే చెప్తానండి, కొత్తగా పెట్టాలనుకునే వాళ్ళు పెట్టేసండి, ఏ ఇబ్బంది లేదు. ఓకేనా? చూడండి, మన దాంట్లో రాలిపోయి ఫ్లవర్స్ రాలిపోతూనే ఉన్నాయి, వచ్చి పూతలు వస్తూనే ఉన్నాయి, కోసేకాయలకు వస్తూనే ఉన్నా, వాడిపోయి పూలు వాడిపోతూనే ఉన్నాయి. చూడండి, చాలా బాగుందండి ఫ్లవర్ చూడడానికి. యాక్చువల్గా నైట్ టైమ్స్ దీని ఫ్లవర్ చూడాలి, లేదంటే మార్నింగ్ 4:30, 5 చూడాలి. మనకు లేసేంత ఓపిక లేదు. లేచి అలసిపోయాను 17 సంవత్సరాల ఆర్మీలో, కాబట్టి నైట్ టైమ్సే తీద్దామని వచ్చానండి. బాగున్నాయి కదా? బాగున్నాయి అనుకుంటాను, అది మీరు చెప్పాలి ఎలా ఉన్నాయో. సూపర్ అండి. ఇంకా హనీ బీస్ ఇంకా రాలేదండి, తేనెటీగలు. మార్నింగ్ మేబీ వస్తా అనుకుంటున్నాను. అదే మన తోటలో ఉన్నింటే ఈ పాటికి ఆల్రెడీ వచ్చేసండి. ఎందుకంటే ఈ స్మెల్కి, వాసనకి, ఖుష్బూ వచ్చేస్తాయి వెంటనే. కాబట్టి 1 or 2 weeks తెస్తానండి, అవి చూపిస్తాను మీకు కూడా. దాని మెయింటెనెన్స్ ఎలా ఉంటుందో, దాన్ని ఎలా యూజ్ చేయాలని చెప్తాను మీకు. ఇదండి, తోట ఇందులో ఉందండి, తోట అంతా ఇలానే ఉంది, బట్ తెలియలేదు కదా. ఓకే అండి, థ్యాంక్ యూ, గుడ్ నైట్.